నమస్తే అండి. నేను మీ అపర్ణ. చికెన్ కర్రీని అప్పటికప్పుడు చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దాము. సో, నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. అందులో సాల్టు, పసుపు, లెమన్ పిండి శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పసుపు, సాల్టు, నిమ్మకాయ ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసి ప్రాపర్‌గా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. చికెన్ మొత్తాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మసాలా కోసం ప్రిపేర్ చేసుకోవాలి. సో, నేనైతే కొబ్బరి, చిన్నుల్లిపాయలు, అల్లం, కొత్తిమీర తీసుకున్నాను. అవి మిక్సీ జార్‌లో వేసుకొని ఆ తర్వాత గ్రేవీ కోసమని 5-6 కాజు అండ్ ఒక స్పూన్ ధనియాలని, ఒక చిన్న ఆనియన్‌ని, పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం వల్ల చికెన్ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. మసాలా వేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టేసుకొని తాలింపు కోసమని పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా ముక్కలు, కొత్తిమీర మళ్ళీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్‌కి 2 స్పూన్స్ పెరుగుని యాడ్ చేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత తాలింపు వేసుకోవాలి. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుతూ మళ్ళీ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, ఆ మసాలాని కూడా వేసుకొని పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది చికెన్‌కి. ఈ చికెన్ కర్రీ వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే బాగా కలిపేసుకున్నాం పచ్చివాసన పోయేలాగా. ఇప్పుడు చికెన్ తీసుకొని ఇందులో వేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా ప్రాపర్‌గా మిక్స్ చేయాలి చికెన్ మొత్తాన్ని. మీరు గనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడైతే చికెన్ మొత్తాన్ని బాగా కలుపుకున్నాము. ఆ తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని, అలాగే మనం ఎంత ఘాటు అయితే తింటామో అలాగా కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మళ్ళీ చికెన్ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. కారం అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చికెన్‌లోని వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి. చికెన్‌లోని వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత మనం ఒక చికెన్ బట్టి నేనైతే కేజీ చికెన్ కాబట్టి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని యాడ్ చేశాను. యాడ్ చేసి మూత పెట్టేసి చికెన్ని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ మీద కాదు, లో ఫ్లేమ్ మీద కాదు, మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగంటుతుంది. అయితే చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చికెన్ చాలామంది శ్రావణ మాసంలో తినరు కాబట్టి ఇప్పుడు ఆషాఢ మాసం ఇంకా 2 డేసే ఉంది కాబట్టి ఇప్పుడైతే తెచ్చుకొని చేసుకుంటారు. సో, ఇలా గనుక ప్రిపేర్ చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చికెన్ మరింత టేస్ట్ కోసం ఒక స్పూన్ ధనియా పౌడరు, ఒక స్పూన్ జీరా పౌడరు, గరం మసాలాను కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడైతే చూసారు కదా, ఆయిల్ మొత్తం లైట్గా పైకి వచ్చింది. సో, చికెన్ మొత్తం ఉడికిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో ఈ విధంగా గార్నిష్ చేసుకొని చికెన్ని వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో, ఇప్పుడు చపాతీ మేకింగ్ కూడా చూపిస్తున్నాను నేను. నేనైతే 250 గ్రామ్స్ గోధుమ పిండిని తీసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసి ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్‌ని యాడ్ చేస్తూ చపాతీ పిండిని బాగా కలుపుకోవాలి. పిండి కలుపుకోవడంలోనే చపాతీ చాలా మృదువుగా వస్తాయి, లేకుంటే గట్టిగా వస్తాయి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి పిండి మొత్తాన్ని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి.
ఆ తర్వాత 10 to 15 మినిట్స్ వదిలేయాలి మూత పెట్టేసి. ఆ తర్వాత చిన్న బౌల్స్గా చేసుకొని ఈ విధంగా చపాతీలని ఒత్తుకోవాలి. చూసారు కదా, చికెన్లోకి చపాతీలు చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చికెన్ కర్రీ చపాతీ ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ఎప్పుడైతే పెనం హీట్ అయిన తర్వాత చపాతీని ఆయిల్ ఆర్ ఘీ వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. అప్పుడు చపాతీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంకో చపాతీని కూడా వేసుకుని అలాగే ఘీ కానీ ఆయిల్ కానీ వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేలాగా చపాతీని 2 వైపులా కాల్చుకోవాలి. అప్పుడు చపాతీ చాలా టేస్ట్గా వస్తుంది. ఒకే సైడ్ అలాగే ఉంచిన ఎక్కువ ఫ్లేమ్ మీద ఉన్నా కానీ చపాతీ మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 2 వైపులా ఈ విధంగా కాల్చుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ నిమ్మకాయలతో చపాతీని చికెన్ కర్రీలోకి కనుక తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, చపాతీ చికెన్ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో గ్రేవీగా చాలా బాగుంటుంది. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చికెన్ విత్ చపాతీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.